సభాధ్యక్షులు మన శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి నిజామాబాద్ జిల్లాలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనకు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గారు, షబీర్ అలీ గారు, నా చిరకాల మిత్రులు మండవ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, విచ్చేసినటువంటి రైతు సోదరి సోదరీమణులందరికీ, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క వ్యవసాయ జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి గారి పాలనలో నేను మొదటిసారిగా వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క నిజామాబాద్కే వ్యవసాయ కళాశాల లేదు, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల్లో నల్లగొండకి నిజామాబాద్కి వ్యవసాయ కళాశాల లేదు, మాకు ఇవ్వాలి అని చెప్పి జిల్లా ప్రతినిధులతో పాటు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు మండవ్ గారు, ప్రియమైన పెద్దలందరూ కూడా ఏకైక కోరిక కోరారు, వ్యవసాయ కళాశాల. నేను కూడా న్యాయమేనని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పటం, తప్పకుండా ఇద్దాము అని చెప్పి మొట్టమొదటిగా భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 3 వ్యవసాయ కళాశాలలు శాంక్షన్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి ఉత్తమ్ గారు పట్టుకెళ్లారు, రెండోది మహేష్ గారు పట్టుకెళ్లారు, మూడోది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, వ్యవసాయ శాఖకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఈనాడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో ముందుండేటటువంటి అవకాశం ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఉత్తమ్ గారి సహాయ సహకారాలతోటి, నీటిపారుదల, అదేవిధంగా భగవంతుడి దయతోటి భారతదేశంలో అత్యధిక వరి పంట పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది తెలంగాణ రైతుల యొక్క గౌరవం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఏ పంటలైనా సరే మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. పామాయిల్లో కూడా ఈనాడు భారతదేశంలో మొదటి స్థానానికి ఎగబాకుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా అతి త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలోనే ఉండేది. 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని మించి ఇప్పటికి 3 లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొక 3 లక్షల ఎకరాలకి పామాయిల్ పండించి ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేసి రైతుని రాజుని చేసేటటువంటి పంటగా ఈనాడు పామాయిల్ నిలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా కష్టపడి పండించినటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని ఉత్తమ్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేనటువంటి రీతిలో ప్రతి గింజ కొనటమే కాకుండా సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి భారతదేశంలో 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. ఇప్పటికే 3,700 కోట్లు బోనస్గా చెల్లించాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పేదల కోసం గతంలో ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం తిననటువంటి తెలంగాణ ప్రజలకి చెప్పకపోయినా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి గారి ఔదార్యంతో నా ప్రజలు సన్న బియ్యంతో సంపన్నులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుకి మనం సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం. ప్రతి ఒక్కళ్ళకి కూడా 83% ప్రజానీకానికి సన్న బియ్యం ఇస్తున్నారు. అది ఉత్తమ్ గారి నాయకత్వంలో. ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్టీసీ సంస్థకి 2 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు ప్రతి మహిళా తల్లి 2,79,00,000 సార్లు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు తల్లి. అందుకనే పాలపిట్ట కోకలు కట్టుకొని ఈనాడు చిరునవ్వులతోటి మహాలక్ష్మి తల్లుల యొక్క చిరునవ్వుతోటి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం
మీకోసం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనుకడుగేయకుండా సోలార్ వచ్చినా ఆర్టీసీ బస్సులు వచ్చినా ఏ సౌకర్యం వచ్చినా నా మహాలక్ష్మికి ఇయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలని తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రాన్ని వికాసం వైపు నడపడానికి పూనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆశీస్సులు రేపు రాబోయే ఏ ఎన్నికల్లోనైనా మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ. మరొకసారి ధన్యవాదాలు అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినందుకు తిమ్మల గారికి.